వెళ్ళిపోదాం, నేను వెళ్ళిపోతాను. హాయ్, వావ్, మా స్కూల్ వచ్చేసింది. వస్తావా? నాతో పాటు వస్తావా రావా? ఎక్కడికి తీసుకెళ్ళినా వస్తావా రావా? ఎందుకంటే డ్రైవింగ్ నువ్వే కాబట్టి నేను రూట్ గైడ్ చేస్తూ ఉంటాను, నువ్వు వెళ్ళాలి. బేబీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే లేదా? సో వాళ్ళందరికీ చెప్పు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని. మీ ఫ్రెండ్స్ అందరికీ మనము ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడదాం ఈవినింగ్, ఓకేనా? ఫ్రెండ్షిప్ బ్యాండ్ తీసుకురానా నేను? ఇప్పుడే నేను వెళ్ళి తీసుకొస్తాను ఫ్రెండ్షిప్ బ్యాండ్స్, ఓకే? మరి నేను నా ఫ్రెండ్ కలవడానికి వెళ్తున్నాను, నా ఫ్రెండ్ దగ్గరికి వస్తావా రావా? చిన్నప్పటి నుంచి 10th క్లాస్ వరకు, 6th నుంచి 10th క్లాస్ వరకు నేను ఒక ఫ్రెండ్తో నేను వెళ్ళిపోతాను రా, నేను వెళ్ళిపోతాను రా. నా వల్లనే ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారు. వెళ్ళిపోదాం, నేను వెళ్ళిపోతాను. ఐఎమ్ సో ఎక్సైటెడ్. నేను ఇవాళ నా చిన్ననాటి స్నేహితురాల్ని కలవడానికి వెళ్తున్నాను అనమాట. ఎవరు అంటే తన పేరు వాసవి. సో అంటే 6th నుంచి 10th వరకు ఇద్దరం కలిసి చదువుకున్నాం. నా బెస్టీ అనమాట. ఇంకెక్కడికి తిరిగినా స్కూల్లో ఇద్దరం అతుక్కొని అలా తిరిగే వాళ్ళము. సో నా 10th క్లాస్ బ్యాచ్మేట్స్ అందరినీ కలవాలనుకుంటున్నాను, కానీ పాసిబుల్ అవ్వట్లేదు. నా బెస్ట్ ఫ్రెండ్ వాసవి అయితే నా పెళ్ళికి వచ్చింది. 5-10 నిమిషాలు అంతే, ఎక్కువ మాట్లాడడానికి కూడా టైం దొరకలేదు. సో పెళ్ళి హడావిడిలో మళ్ళీ దాని తర్వాత ఎప్పటికప్పుడు కలుద్దాం అనుకుంటున్నా, తనకి వీలవ్వట్లేదు పిల్లలతో, నాకు వీలవ్వట్లేదు పిల్లలతో. సో ఫైనల్లీ ఇవాళ కుదిరింది, అది కూడా ఒక వారం రోజుల నుంచి అనుకుంటూ ఉంటే. సో ఈ ఫ్రెండ్షిప్ డేకి నా బెస్టీని కలవబోతున్నాను, అందుకని చాలా ఎక్సైటెడ్గా, చాలా మెమరీస్ ఉన్నాయి తెలుసా. సో అందరికీ తెలిసిన నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను, మాడపాటి హనుమంతరావు గర్ల్స్ హై స్కూల్ నారాయణగూడలో ఉంది. సో ఆ స్కూల్కి వెళ్దాం, ఎందుకంటే స్కూల్లో చాలా మెమరీస్ ఉన్నాయి. సో నా ఫ్రెండ్కి పాసిబుల్ అయితే ఇద్దరం కలిసి సో స్కూల్కి వెళ్ళడానికి ట్రై చేద్దాం. అండ్ ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు, సో వాళ్ళని కూడా మీట్ అవ్వడానికి మేము ఫోన్స్ చేస్తున్నాము, కానీ కొందరు రీచ్ అవుతున్నారు, కొందరు రీచ్ అవ్వట్లేదు. సో కొందరు లిఫ్ట్ చేయట్లేదు, వాళ్ళేనా కాదా అని డౌట్. సో అలాగా ఐమ్ ట్రయింగ్ మై బెస్ట్. సో అట్లా 10th క్లాస్ బ్యాచ్మేట్స్ అంతా కూడా రీయూనియన్ ప్లాన్ చేస్తున్నాను, బట్ ఇప్పుడు కాదు, ఈ రోజు అయితే నా బెస్టీని కలుస్తున్నాను. నా బెస్టీ ఎవరు అనేది ఈ వీడియో మొత్తం చూడండి. అండ్ బిఫోర్ దాట్, సో ఇప్పుడున్న బిజీ లైఫ్లో సో మనం కొంచెం నేచర్కి దూరంగా ఉంటున్నాము. ఆ నేచరే మనతో పాటు ఉంటే ఎంత బాగుంటుంది కదా. సో అందుకే ఇప్పుడు కొంచెం రెడీ అయ్యి బయలుదేరే ముందు ఐఎమ్ యూజింగ్ దిస్ పర్ఫ్యూమ్స్ అనమాట. నేను ఈ పర్ఫ్యూమ్ని యూజ్ చేస్తున్నాను, ఎస్కేప్ ఇంటూ ద నేచర్ విత్ మమా ఎర్త్స్ నేచర్ ఇన్స్పైర్డ్ ఫ్రేగ్రెన్సెస్ అనమాట. ఇది ఉమెన్కి, ఇది మెన్కి, పింక్ అండ్ బ్లూ. సో ఇద్దరికి కాబట్టి ఇది నా కోసం, ఇది మా వారి కోసం అనమాట. స్మెల్ చాలా బాగుంటుంది. సో ఎలా అంటే నీకు ఆ నేచర్ ఫీల్ ఉంటుంది. సో గుడ్, సో గుడ్. స్మెల్ చాలా బాగుంది. సో ఎలా ఉంటుందనంటే మీకు ఒక ఫ్లవర్ గార్డెన్లో ఉన్నట్టు, నేచర్కి చాలా దగ్గరగా ఉన్నట్టు, ఘాటు అలా ఉండదు. సో చాలా మైల్డ్గా ఉంటుంది. స్మెల్ సో గుడ్, ఎంత ప్లెజెంట్గా ఉందో ఈ స్మెల్ అయితే. ఐ లవ్ దిస్ పర్ఫ్యూమ్. సో ఈ పర్ఫ్యూమ్ చాలా మైల్డ్గా, చాలా ప్లెజెంట్గా, చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతాం, అంత బాగుంటుంది ఈ పర్ఫ్యూమ్ స్మెల్. సో ఇది మమా ఎర్త్ న్యూలీ లాంచ్డ్ పర్ఫ్యూమ్స్ అనమాట. ఇంటూ ద వ్యాలీ అండ్ ఇంటూ ద సన్సెట్ అంటే సో ఇది లాంగ్ లాస్టింగ్. మార్నింగ్ మీరు బయలుదేరారు ఇంట్లో నుంచి కాలేజ్కి కానీ, లేకపోతే ఫ్రెండ్స్తో గెట్ టుగెదర్, షాపింగ్స్, మాల్స్కి వెళ్ళినా, సో బయట ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ బ్యాక్ టు హోమ్ ఇంటికి వచ్చిన తర్వాత ఈ పర్ఫ్యూమ్ని మీరు డెఫినెట్లీ ఫీల్ అవుతారు. సో అంత లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, అంత ప్లెజెంట్ స్మెల్ ఉంటుంది. ఇందులో ఎలాంటి ఫ్రేగ్రెన్స్ ఉంటుందంటే ఎగ్జాక్ట్గా టాప్ నోట్ పేర్ ఫ్రేగ్రెన్స్, మిడిల్ నోట్ జాస్మిన్ అండ్ గార్డీనియా ఫ్రేగ్రెన్స్, అలాగే బేస్ నోట్ కోకోవా, వెనిలా ఫ్రేగ్రెన్స్ కూడా ఉంటుంది.
Mama Earth Into the Valley. This is made safe certified and dermatologically tested kabatti. So very safe to use. Elanti rashes kani, irritation kani undadu. This is a perfect solution for everyday use anamata. Definitely try cheyandi and experience the escape into nature. So idi ammayalaki abbayalaki kuda undi kabatti. సో డెఫినెట్లీ అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా ట్రై చేయండి. అండ్ ఈ ప్రోడక్ట్స్ లింక్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. గో చెక్ ఇట్ అవుట్ గైస్. అండ్ మమా ఎర్త్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మమా ఎర్త్ సైట్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకాలో అవైలబుల్గా ఉన్నాయి. మమా ఎర్త్ సైట్లో కనుక తీసుకుంటే యూజ్ మై కోడ్ లాస్ట్ ఇయర్ 2024 టు గెట్ 20% డిస్కౌంట్. మంజు నువ్వు ట్రై చేయవా? నీకోసం కొత్త పర్ఫ్యూమ్ తీసుకున్నా. ఎలా ఉందో చెప్పు. నాకేనా ఇది? నీకే. ఓ ఎస్పెషల్లీ ఫర్ మెన్. చాలా బాగుంది. అంటే కొంచెం ఏమంటారు aquatic స్మెల్ వస్తుంది. ఇంటూ ద వేవ్స్ కదా దీని పేరు, ఇంటూ ద వేవ్స్ అన్నమాట. సో అందుకే నీకు ఆ ఫీల్ వస్తుంది. సో చాలా బాగున్నాయి పర్ఫ్యూమ్స్. డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి. అండ్ మర్చిపోకండి మమా ఎర్త్లో మీరు ఏ ప్రోడక్ట్ ట్రై చేసినప్పుడు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోకండి. ఎందుకంటే మీ ఇన్పుట్స్ తీసుకునే రీసెంట్గా ఆనియన్ షాంపూని మళ్ళీ ఇంప్రూవ్ చేసి రీలాంచ్ చేశారు. సో అందుకే ఫీడ్బ్యాక్ ఈజ్ ఇంపార్టెంట్. ఇంకా లేట్ చేయకుండా రెడీ అయిపోయాను కాబట్టి ఇంకా నా ఫ్రెండ్ దగ్గరికి బయలుదేరదాం. లెట్స్ గో. మొత్తానికి ఈ ఫ్రెండ్షిప్ డే రోజు నా చిన్ననాటి స్నేహితురాల్ని, నా బెస్ట్ ఫ్రెండ్, నా 10th క్లాస్ మేట్ ని కలవడానికి బయలుదేరిపోయాను. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హాయ్. అందరూ ఇట్లా పెద్దోళ్ళు అయిపోయారా? నీకిద్దరు సరిపోయారు. నాకు ఇద్దరు. గంటన్నర ట్రావెలింగ్. ఇంత దూరం ట్రావెలింగ్ చేసుకుంటూ వచ్చాను అనుకో మా పిల్లలతో. పిల్లలు అంటే కొంచెం పెద్దోళ్ళు అయ్యారు కాబట్టి హాయ్ వెళ్దాం రా. అలా నా ఫ్రెండ్ని కలిసిన ఆనందంలో మేము ఏవేవో ఎన్నో మెమరీస్ని రీకలెక్ట్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉండిపోయాం. ఎంతైనా కూడా స్కూల్ మెమరీస్ ఆర్ ది బెస్ట్ మెమరీస్. స్కూల్ ఫ్రెండ్స్ ఆర్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మీరు కూడా మీ స్కూల్ ఫ్రెండ్స్ని కలిసారా? స్కూల్ ఫ్రెండ్స్తో టచ్లో ఉన్నారా? సో మంచి వెళ్ళగానే మనకి రైఫిల్ ఇస్తాడు, గ్రౌండ్ అంతా తిరిగి రమ్మంటాడు. పనిష్మెంట్లో మేము ఎక్కువ పనిష్మెంట్స్ తీసుకునేవాళ్ళం. సో ఎన్సీసీ ఫ్రెండ్స్ లేరు. బెస్ట్ షూటర్ ఢిల్లీ వరకు వెళ్ళింది. నేను మధ్యలోనే ఆగిపోయాను. తను మాత్రం బెస్ట్ షూటర్. నన్ను పంపించావు దగ్గరుండి. అంతేలే, ఎవరైనా ఒకటేలే. అప్పుడు మేము ఏ క్యాంప్కి వెళ్తున్నా కూడా ఏదో సాధించడానికి పంపిస్తున్నారు వీళ్ళు అన్నట్టు ఉండేది. ఏం సాధించాం? ఇద్దరు పిల్లల్ని సాధించాం. సరిపోయారు ఇద్దరు. నన్ను అక్క అని పిలువు. ఎందుకు చెల్లి వద్దా? మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ అక్క అవుతుందా? ఆంటీగా. నేను ఆంటీలా ఉన్నానా? మీ మమ్మీ ఆంటీలా ఉంది, నేను ఆంటీలా లేను కదా. అక్క అని పిలువు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నా బెస్టీ, నా 10th క్లాస్ అంటే బెస్ట్ అంటే బెస్ట్. ఎంత గొడవ మళ్ళీ కలిసే వాళ్ళం, మళ్ళీ మాట్లాడుకునే బాక్స్ గొడవ పడే వాళ్ళం, ఎక్కువ గొడవ పడే వాళ్ళం. అందుకే సేమ్ హైట్. బాక్స్ అంటే నేను ఎక్కువ బాక్స్లో స్పెషల్ ఐటమ్స్ తెచ్చుకునేదాన్ని కాదు. నా బాక్స్ మొత్తం పెరుగన్నం, పచ్చడి ఎక్కువ ఉండేది. పప్పుచారు నేనే తినేదాన్ని. సో నా బాక్స్ దీనికి స్పెషల్ ఉండేది. ఇది రోటీస్ ఇవన్నీ స్పెషల్ అన్నీ తెచ్చేది. దీని బాక్స్ నేను తినేదాన్ని. పాపం వీళ్ళ మమ్మీ కూడా నా కోసం ఎక్స్ట్రా పెట్టేది. సో ఆ రోజుల్లో టిఫిన్ బాక్స్ షేర్ చేసుకోవడం అనేది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, బ్యూటిఫుల్ మెమరీ. పెళ్లి తర్వాత ఇన్నాళ్ళకి వెళ్ళాం కదా, అఫ్కోర్స్ పిల్లలు పుట్టిన తర్వాత వెళ్ళాం అనుకోండి. సో ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పేసి నాకు చీర కూడా పెట్టింది. ఇటు ముందుకు రా, అంటే పెద్దదాన్ని కదా. కాదా? ఏమొద్దు, నువ్వు నాకంటే చెప్తావా? ఇయ్యరు. వద్దు కెమెరా ముందు చెప్పు. ఇయర్ చెప్పాను కానీ నాకంటే పెద్దది. పెద్ద కాదు, సరే చౌలో చెప్పు. నీ ఇయర్ చెప్పు. నా ఇయర్ అదే. స్కూల్ టైంలో నేను ఎక్కువ వీళ్ళింట్లోనే ఉండేదాన్ని. అందుకే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నాకు చాలా క్లోజ్, నా ఫ్యామిలీ లాగా. సో అట్లా అందరినీ కలిసేసరికి చాలా హ్యాపీ అనిపించింది. నా ఫ్రెండ్ అప్పటి నుంచే వంట చేస్తుంది అనమాట. సో నేను వెళ్తున్నాను, పూరి చికెన్ చేసింది, మై ఫేవరెట్. సో ఇంకా దాని చేతులతోని తినడం అంటే నాకు ముద్దలు కూడా తినిపించింది. ఎంతమంది ఫ్రెండ్స్ వచ్చినా మధ్యలో 10th క్లాస్ ఫ్రెండ్స్, 10th క్లాస్ అంతే. థ్యాంక్ యూ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.
అమ్మో ఎన్నాళ్ళకి కలిసామబ్బా. వాళ్ళ ఇంటికి దగ్గరలోనే మా ట్యూషన్ ఫ్రెండ్ కూడా ఉన్నిందనమాట కవిత. సో కలుద్దాం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం అని చెప్పేసి ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో కవితని కూడా వెళ్ళి కలిసాం. మేము ఇప్పుడు మా స్కూల్కి వెళ్తున్నాము. సో స్కూల్కి వెళ్తూ ఉంటే ఆ జర్నీ ఎంత బాగా అనిపించిందో. ఈ రూట్లో వెళ్తూ ఉంటే ఎన్ని మెమరీసో. ఇక్కడ కాచిగూడలో ట్రైన్ దిగి ఇక్కడ నుంచి స్కూల్ వరకు నారాయణగూడ వరకు నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళం. 20 minutes to half an hour టైం పడుతుంది. సో అలాగా వాక్ చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళే వాళ్ళం. ఈ రూట్లో వెళ్తూ ఉంటే ఎన్ని మెమరీసో. ఇక్కడ కాచిగూడలో ట్రైన్ దిగి ఇక్కడ నుంచి స్కూల్ వరకు నారాయణగూడ వరకు నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళం. 20 minutes to half an hour టైం పడుతుంది. సో అలాగా వాక్ చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, ఇక్కడ నా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉండే అనమాట, శిరీష అని. ఇక్కడే మేము డాన్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళము. తనకు కూడా ఫోన్ చేశాను. సో మోస్ట్లీ తనకి కూడా రావచ్చు. రాదా ఇంకా చూడు అసలు మెట్రో అది ఫ్లైఓవర్ ఇదే మెట్రో. అవును ఇది మా స్కూల్ ముందు చూసారా ఇదంతా ఉంటారు మెట్రో వచ్చేసింది. మా స్కూలే కనిపించట్లేదు, మొత్తం మారిపోయింది. ఇక్కడ చూసారా మెట్రో స్టేషన్ వచ్చేసింది. మా స్కూలే కనిపించట్లేదు. మా స్కూల్ ముందు ఏం ఉండేది కాదు. వావ్, మా స్కూల్ వచ్చేసింది. అలాగే స్కూల్ గేట్ ఇలా ఓపెన్ చేయగానే ఇక్కడ అంతా కూడా మాకు రేగిపళ్ళు, జాంకాయలు ఇవన్నీ పెట్టేవాళ్ళు. కొంచెం వాచ్మెన్ లోపలికి రావడానికి పర్మిషన్ ఇవ్వలేదు, కానీ ఎలాగోలాగా ఒప్పించి లోపలికి వెళ్ళిపోయాం. అట్లానే ఉన్నావు నిజంగా. నా ఫ్రెండ్ శిరీష కూడా వచ్చింది. ఫైనల్లీ మేము స్కూల్కి వచ్చినాం. మా స్కూల్ ఫ్రెండ్స్ మా వారు అంతా మారిపోయింది. అంటే అక్కడంతా అపార్ట్మెంట్ అనుకుంటున్నాం, అరే స్కూల్ పక్కనే మేము డాన్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళము అని. మా స్కూల్ చూస్తారా అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. చూపిస్తాను రండి. కొంచెం కాస్త చేంజెస్. లెఫ్ట్లో కొంచెం ఆ ప్లేస్ అంతా కూడా ఉమెన్స్ కాలేజ్ చేశారు. ఇదంతా కూడా మా గ్రౌండ్. స్టేజ్ మీద మాకు చాలా మెమరీస్ ఉన్నాయి. డాన్స్ చేసాము, ఎన్సీసీ, ఇక్కడంతా కూడా పరేడ్ చేసేవాళ్ళం తెలుసా. ఎంత పెద్ద గ్రౌండ్. సో మ్యూజిక్ క్లాస్. సో మొత్తానికి మా స్కూల్ కొంచెం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా స్కూలే, బట్ దీన్ని కాలేజ్ చేసేసారనమాట, ఉమెన్స్ కాలేజ్. సో ఫైనల్లీ మా స్కూల్లో మేము ఇలా వస్తామని అనుకోలేదు. ఆయనకి నేను ఎవరో తెలియదు, కానీ ఎంతోమంది వస్తూ ఉంటారు. సో మొత్తానికైతే అలా వచ్చాము. సో ఇది మా గ్రౌండ్, ఇది మా స్టేజ్, ఇది మా మ్యామ్ రూమ్. విజిత టీచర్ అదే ఇక్కడ విజిత టీచర్ అడ్మినిస్టర్ అయిపోయింది కదా, అమ్మో. సో వెనకాల కూడా గ్రౌండ్ ఉంది. సో ఇది మాడపాటి హనుమంతరావు గర్ల్స్ హై స్కూల్. సో ఏ ఇయర్ పాస్డ్ అవుట్ అని మాత్రం మీరు అడగండి. నువ్వు చెప్పను, నేను చెప్పను. ఇదంతా ఆడిటోరియం. ఈ ఆడిటోరియంలో మాకు క్యాంటీన్, రిఫ్రెష్మెంట్. అసలు ఎంత చాకరీ చేసి క్లీనింగ్ అవన్నీ వాళ్ళు ఇచ్చే రిఫ్రెష్మెంట్. అదే సమోసాలు, ఫైన్ బిస్కెట్లు పెట్టేవాళ్ళు, ఫైన్ షుగర్ ఉండే బిస్కెట్, వాటి కోసమే. సో ఇదంతా బ్యాక్ నుంచి ఇక్కడ కూడా స్కూల్ అనమాట. మాది పైన ఉండే క్లాస్ రూమ్. సో క్లాస్ రూమ్కి వెళ్దామా? క్లాస్ రూమ్స్ అన్నిటికీ లాక్ వేసారనుకుంటా. సో పైన కూడా క్లాసెస్ ఉన్నాయి. పైన క్లాస్ రూమ్ మాది. ఇక్కడంతా కూడా మళ్ళీ గ్రౌండ్. ఇక్కడ మేము తినడానికి ఇక్కడ వచ్చి కూర్చొని తినేవాళ్ళం ఈ గ్రౌండ్లో అంతా. అక్కడ సో ఎక్కడైనా చెట్ల కింద అలా కూర్చొని తినేవాళ్ళం. ఇదంతా కూడా క్యాంటీన్. వావ్, స్కూల్ అయిపోయింది. కూడా ఎన్సీసీ స్టూడెంట్స్, మేము ముగ్గురం ఎన్సీసీ చేసాం. ఇంట్లో ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి ఆ పనులు తప్పించుకోవాలి ఎన్సీసీలో జాయిన్ అయ్యాం. సో ఈ స్టేజ్ మీదే మాకు ఎన్నో మెమరీస్ ఉన్నాయి. డాన్స్ చేసాం, గుర్తుందా నీకు? అమ్మో, ఇండియా ఓ ఇండియా ఒక్క పాట నేర్చుకోవడానికి ఇది ఏం సాంగ్ చెప్పా? ఆ సాంగే ఇక్కడే ప్రాక్టీస్ చేసాము. అమ్మో, మామూలుగా లేదు మెమరీస్ అయితే. మరీ పిచ్చి కాకపోతే స్టేజ్ ఎక్కామన్నమాట. అంటే స్టేజ్ మీద మాకు చాలా మెమరీస్ ఉన్నాయి. మేము క్లాస్ లీడర్స్గా ఉండే
అండ్ ఎన్సీసీ అప్పుడు ప్రేయర్ చేయించే వాళ్ళం, డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చాం. సో చాలా మెమరీస్ ఉండే కాబట్టి మళ్ళీ ఇంకొకసారి డాన్స్ చేద్దాము అని చెప్పేసి, సో ఇంతకుముందు ఏవైతే సాంగ్స్ చేసామో ఆ సాంగ్కి డాన్స్ చేసాము. అండ్ ప్రజెంట్ ఉన్న ట్రెండింగ్ రీల్ ఏదో చేయడానికి ట్రై చేసాము. సో అట్లా వీ హ్యాడ్ సో మచ్ ఫన్. సో ఎంతైనా బ్యూటిఫుల్ మెమరీస్ని రీకలెక్ట్ చేసుకుంటే ఎంత బాగుంటుందో కదా. మా ఎన్సీసీ ఫోటోగ్రాఫ్స్ చాలా ట్రై చేసాము, బట్ ఇవే దొరికాయి. స్కూల్లో ఉన్నప్పుడు మెమరీస్ అయితే చాలా ఉన్నాయి, కానీ ఆ మెమరీస్ని క్యాప్చర్ చేసుకోలేకపోయాము. అప్పుడు మాకు ఫోన్లు ఉండేవి కాదు అండ్ కెమెరా ఎక్కువ వాడేవాళ్ళం కాదు. సో ఉన్నప్పుడు ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయడం అంతే. ఫ్రెండ్స్ని కలిసినప్పుడు ఎన్ని గాసిపింగ్, ఎంత మాట్లాడుకున్నాం. సో ఇవన్నీ కలెక్ట్ చేసుకుంటూ ఉంటే ఎంత బాగా అనిపిస్తుందో. ఆ రోజుల్లో నిజంగా లైఫ్ వేరెంత ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉండేదో. ఇప్పుడు ఈ ఫోన్లు వచ్చేసి ప్రతి మూమెంట్ని క్యాప్చర్ చేస్తున్నాం, కానీ సో అప్పట్లో ఉంటే బాగుండేదేమో. మళ్ళీ మేము మా పిల్లలకి ఇవి చెప్పాలన్నా చూపించాలన్నా కూడా అయ్యో ఫొటోస్ లేవి అని ఒక చిన్న బాధ. కానీ ఇలా కలిసినప్పుడు ఆ మెమరీస్ గురించి మాట్లాడుతూ ఉంటే మా కళ్ళలో నీళ్ళు. సో ఫ్రెండ్స్ని కలిసిన ఆనందంలో ఎక్కువ షూట్ చేయలేకపోయాను, బట్ వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్ టుగెదర్. యాక్చువల్లీ నేను ఫోన్ చేస్తే అది నా టోన్ కాదు, ఏఐ ఫోన్ చేసింది. ఏఐ టోన్ ఏమో లొకేషన్ పంపించమని అడుగుతున్నారు. అలా నన్ను నమ్మలేదు. డైరెక్ట్గా వచ్చి నేనా కాదా అని వెరిఫై చేసుకుని చూసావు. టెక్నాలజీ తెలియదు, నాకేమో ఏఐ టెక్నాలజీ నాకు అంత తెలియదురా. అమ్మో. సో ఈ ఫ్రెండ్షిప్ డేకి మీకు ఎలా ఉంది సర్ప్రైజ్? చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఎక్స్పెక్ట్ చేయలే, అన్ఎక్స్పెక్టెడ్. ఇంక టైం అయిపోయింది, వెళ్ళిపోండి అని వాచ్మెన్ అంటూ ఉంటే కొంచెం బాధేసింది, బట్ వెళ్ళాలి కదా. సో అలా బయలుదేరి రెస్టారెంట్లో కెఫేలో కూర్చొని చాలా కబుర్లు మాట్లాడుకున్నాం, మనసు విప్పి మాట్లాడుకున్నాం. ఎవరు ఏం చేస్తున్నారు, ఫ్యామిలీ గురించి. సో చాలా మాట్లాడుకున్నాం. యాక్చువల్లీ మాకు టైం సరిపోలేదు. సో మళ్ళీ కలవాలి, సో టచ్లో ఉండాలి అని అనుకున్నాం. మీరు కూడా మీ స్కూల్ మేట్స్ని కలవండి, టచ్లో ఉండండి. మేము ట్రై చేస్తున్నాం మా స్కూల్లో ఇంకా ఫ్రెండ్స్ని మీట్ అవ్వాలి అని. బట్ ఒకవేళ నా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినట్టయితే డెఫినెట్లీ కింద కామెంట్స్లో పెట్టండి, టచ్లో ఉండండి. మన బ్యాచ్ రీయూనియన్ పెట్టుకుంటే బాగుంటుంది కదా, అందరం ఒకసారి కలుద్దాం. సో ఈ ఫ్రెండ్షిప్ డే అయితే ఇట్స్ వెరీ స్పెషల్ టు మీ. సో మీరు ఎలా మీ ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకున్నారో కింద కామెంట్స్లో పెట్టండి. అందరికీ మరోసారి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో ఫ్రెండ్స్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే బాధల్నే కాదు హ్యాపీనెస్ని కూడా షేర్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ ఉండాలి. మేము ఎప్పుడు కలిసినా కూడా ఏదో ఒక గాసిపింగ్, ఏదో ఒక విషయం మాట్లాడుకునే వాళ్ళం. ఫర్ ద ఫస్ట్ టైం లైఫ్లో ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నావు, పిల్లలు ఎలా ఉన్నారు, ఈ టాక్స్ చాలా బాగుంటాయి మాట్లాడుకోవడానికి.